Hi guys, welcome to Venkat Fitness. It's your Venkat professional fitness trainer and your lifestyle coach. సో ఈరోజు ట్రైనింగ్ ప్రోటోకాల్ గురించి మాట్లాడబోతున్నా. ఒక ప్రాపర్ ట్రైనింగ్ ప్రోటోకాల్ని క్రియేట్ చేయడం కానీ డిజైన్ చేయడం కానీ కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాళ్ళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్లీప్ ప్యాటర్న్ మనం దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే హెల్త్ హిస్టరీ ఎలా ఉంది, ఈటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళ రికవరీ ఎంతసేపు తీసుకుంటున్నారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నిటిని మనం నోటీస్ చేసుకొని వాళ్ళకి ప్రతి ఒక్క ఇండివిజువల్కి ప్రాపర్ పీరియడైజేషన్ కానీ ప్రోగ్రెషన్స్ కానీ లేదా వాల్యూమ్ క్రియేట్ చేయడం, వీటన్నిటిని క్రియేట్ చేసి ఒక ఎక్సర్సైజ్ బ్లాక్ని సెట్ చేయడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఫర్ ఎగ్జాంపుల్ 2016 to 18 మధ్యలో bodybuilding.com అనే సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా చాలా ఉండేవి. అవన్నీ కూడా ఫ్రీ ఉండేవి లేదా తక్కువ కాస్ట్, చీపర్ కాస్ట్తో ఉండేవి. సో ఈ ఫ్రీ ప్లాన్స్ని ఆల్మోస్ట్ ఒక 10 to 12 months డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్లాన్స్ అన్నింటినీ కూడా నేను ఫాలో అయ్యాను అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో చాలా క్రేజ్, అది చాలా ఫేమస్. ఎందుకంటే ఓవర్సీస్లో వెరీ ఫేమస్ ఫిట్నెస్ ట్రైనర్స్ అందరూ కూడా వాళ్ళు ఫ్రీ ట్రైనింగ్ అని లేదా ఫ్రీ ట్రైనింగ్ ప్లాన్స్ అని చెప్పి క్రియేట్ చేసేవాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్ గెతిన్ అవ్వచ్చు, హానీ రాంబోర్డ్ అవ్వచ్చు, నీల్ హిల్, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేసి దానిలో మన గోల్ని అచీవ్ చేయడానికి మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. సో దీనిలో ఒక 10 to 12 monthsలో నా గోల్ ఒకటి సెట్ చేసుకొని ఒక ప్యాటర్న్ ఫాలో అయినప్పుడు, ఒక ప్లాన్ని నేను ఫాలో అయినప్పుడు, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఆ రిజల్ట్ రాలేదని చెప్పి వేరే ప్లాన్కి షిఫ్ట్ అయ్యా. అక్కడ కూడా నేను అనుకున్నట్టుగా రిజల్ట్ రాలేదు. అది కాకుండా వేరేది ట్రై చేస్తే ఎలా ఉంటుందో, చాలా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, చాలా హార్డెస్ట్ ట్రైనింగ్ అంటున్నారని చెప్పి దాన్ని కూడా ట్రై చేశా. సో అక్కడ కూడా ఎటువంటి చేంజెస్ లేవు. ఎందుకంటే ఇవన్నీ కూడా టెస్ట్ ఆర్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లోనే క్రియేట్ అయినాయి. కానీ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ప్రాపర్గా వర్క్ అయ్యేటట్టుగా వాళ్ళ గోల్ని అచీవ్ చేసినట్టుగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే అవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ ఫిక్స్డ్ ఎక్సర్సైజెస్ లేదా ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్. ఈ ఫిక్స్డ్ ప్లాన్స్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఇండివిజువల్కి గోల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను అనుకున్న గోల్ని ఇండివిజువలైజ్డ్ ప్లాన్ని క్రియేట్ చేసుకొని నేను ఎక్సర్సైజ్ చేసుంటే, లేదు ఆ ప్లాన్ని ఫాలో అయ్యి చేసుంటే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని కంపేర్ చేసుకుంటే 50% డిఫరెన్స్ ఉంది అంతే. అంటే నేను ఇక్కడ ఫిక్స్డ్ ట్రైనింగ్ ప్లాన్స్ని కానీ ఫిక్స్డ్ ప్లాన్స్ని కానీ నేను తప్పట్టట్లేదు, అంటే రాంగ్ అని చెప్పట్లేదు. మేబీ ఆ సిచ్యువేషన్కి లేదా నా బాడీ టైప్కి, నా గోల్కి లేదా నా లైఫ్ స్టైల్కి ఆ ప్రోగ్రామ్స్ సెట్ అవ్వలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ ట్రైనింగ్ ప్లాన్స్లో ఆ ఎగ్జిక్యూషన్ కానివ్వండి, ఆ ప్రోగ్రెషన్స్ కానీ లేదా వాల్యూమ్ కానీ లేదంటే ఆ ట్రైనింగ్ టెక్నిక్స్ కానీ అన్నీ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి. అలాగే ఆ పీరియడైజేషన్ ప్లాన్స్ కానీ మెథడ్స్ కానీ అన్నీ కూడా సూపర్. దీంతో పాటుగా అప్లికేషన్ ఆఫ్ ఇంటెన్స్ ఫైర్స్ కూడా వెరీ గుడ్, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆ టైంకి, ఆ సిచ్యువేషన్కి నాకు ఆ ప్లాన్స్ అనేది సూట్ అవ్వలేదు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ MFT అనే ట్రైనింగ్ ప్లాన్ ఉంది, మిలిటరీ ఫిట్నెస్ ట్రైనింగ్. సో ఈ మిలిటరీ ఫిట్నెస్ ట్రైనింగ్ అనేది వెరీ హార్డెస్ట్ ట్రైనింగ్ అని చెప్పాలి. సో దీన్ని ట్రై చేద్దాం, బాగా ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందామని ఒక 1 month గోల్ పెట్టుకొని ట్రై చేశా. సో చేసినప్పుడు నేనేం నోటీస్ చేశానంటే అది డబుల్ స్ప్లిట్లో వర్కౌట్ చేయాలంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేయాలి. ఈ 2 times నాకు అప్పట్లో జిమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ ఇంటీరియర్ పైన ఫోకస్ చేయడం, దీంతో పాటుగా పర్సనల్ క్లాసెస్ చేసుకోవడం, అలాగే ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయడం, ప్రొఫెషన్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ అవ్వచ్చు, వీటన్నిటిపైన ఫోకస్ చేసేసరికి 2 times నేను ఎక్సర్సైజ్ అంత ఇంటెన్స్గా చేయలేకపోయా. జస్ట్ 1 weekలో క్విట్ చేశా. 1 week తర్వాత 2 times చేయకుండా ఓన్లీ 1 time చేశా. ఇక్కడ చేసినప్పుడు ఏమర్థమైందంటే అది నా లైఫ్ స్టైల్కి సూట్ అయ్యేటట్టుగా ఇండివిజువలైజ్డ్ ప్లాన్ కాదు అని నాకు అర్థమైంది. అది నాకు సూట్ అవ్వలేదు కాబట్టి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేకపోయా. నేను అనుకున్న రిజల్ట్ అయితే రాలేదు. దాని తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇంత నాలెడ్జ్ ఉండి, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి నేనే ఆ ఎక్సర్సైజ్ని అడాప్ట్ చేసుకోలేకపోయాను, ఆ ఇంటెన్స్ ప్రోగ్రామ్ని నేను యాప్ చేసుకోలేకపోయాను. నార్మల్ వాళ్ళకి లేదా ఒక బిగినర్ పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ కూడా ఒక ఫిక్స్డ్ ప్లాన్స్ని కానీ లేదంటే ప్రీ ప్లాన్స్ని కానీ తీసుకుంటే వాళ్ళలో ఎటువంటి చేంజెస్ జరుగుతాయి అని చూస్తే ఏం జరగవు. ఒక 1 month లేదంటే 2 weeks 3 weeks చేసి అందరూ కూడా గివప్ చేసేస్తారు. ఎందుకంటే అది వాళ్ళ బాడీ టైప్కి తగ్గట్టుగా
వాళ్ళ హెల్త్ హిస్టరీకి తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా డిజైన్ చేసినవి కాదు, ర్యాండమ్గా ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్స్ అంతే. అయినా సరే అప్పట్లో ఆ ప్రోగ్రామ్స్కి అంత క్రేజ్ ఎందుకు ఉండేది అని స్టడీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, వీఆర్ హ్యూమన్స్. మనం ఏదైతే తక్కువ రేటో లేదా ఏదైతే ఫ్రీగా ఇస్తున్నారో ఆబ్వియస్లీ దాన్ని గ్రాప్ చేసుకోవడానికి ఒకసారి ట్రై చేస్తాం. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, మన లైఫ్లో ఓన్లీ ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేయడం ఒకటే కాదు, లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ని మనం కవర్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, అది స్లీప్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేదా పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు. సో వీటన్నిటినీ చూసుకుంటూ మీ ఎక్సర్సైజ్ని ఒక రెగ్యులర్ రొటీన్లో యాడ్ చేసుకున్న తర్వాత దానివల్ల మీకు ఒక ఫ్రూట్ఫుల్ హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవ్వాలి, కానీ ఒక జంక్ వాల్యూమ్ క్రియేట్ అవ్వకూడదు. ఎప్పుడైతే జంక్ వాల్యూమ్ క్రియేట్ అయిందో దాని నుంచి వచ్చే పాజిటివ్ బెనిఫిట్స్ మీకు ఏముండవు. దీనివల్ల ఓవర్ ట్రైన్డ్ కానీ లేదా ఓవర్ రీచ్ కానీ అవుతారు. మనం బేసిక్గా ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తాం? ద పీస్ ఆఫ్ మెంటల్ వెల్బీయింగ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫిజికల్లీ ఫిట్, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో అలా కాకుండా ఓన్లీ ఎక్సర్సైజ్ ఒకటే పెట్టుకుంటే మీ రోజు మొత్తం యాక్టివిటీస్ అన్నీ మెస్అప్ అయిపోతుంటాయి. మీరు చాలామంది చాలాసార్లు మీరు ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఎక్సర్సైజ్ అయిపోయి ఇంట్లో కూర్చొని అక్కడెక్కడో ఒక చిన్న రిమోటో లేదా ఒక వాటర్ బాటిల్ ఉందంటే అది తెచ్చుకోవడానికి కూడా ఇక నా వల్ల కాదులే ఈ రోజుకి, లేదు ఈ పని రేపొద్దున మనం పోస్ట్పోన్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు చాలామంది. సో ఇలా కాకుండా మీ రెగ్యులర్ లైఫ్లో ఏది కూడా మెస్అప్ అవ్వకుండా ఎక్సర్సైజ్ని మీరు ఎంజాయ్ చేస్తూ, అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఓన్లీ డ్యూరేషన్ 1 month మనం పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం, లేదా 1 month మనం ఒక ప్లాన్ తీసుకున్నాం, ఈ 1 month మనం విగ్రస్గా ఎక్సర్సైజ్ చేయాలి లేదా డ్రాస్టిక్ చేంజెస్ని మనం చూడాలని ఎప్పుడు చూడొద్దు. మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఈ జర్నీని మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా. దీనివల్ల ప్రతిరోజు ఆ ప్రోగ్రెషన్స్, అంటే మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్, ఎక్సర్సైజ్ అనేది బేసిక్గా పీస్ ఆఫ్ కేక్ లాగా ఫిట్ అవ్వాలి, కానీ సో మీ లైఫ్లో ఎక్సర్సైజ్ అనేది ఒక జంక్ వాల్యూమ్గా క్రియేట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ మార్నింగ్ ఒక 8 hours 9 hours జాబ్ చేసి ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకొని వాళ్ళ గోల్ వచ్చి మజిల్ గెయిన్ అనుకుంటే, వాళ్ళు స్ట్రెంగ్త్ ఫేస్లో ఉందాం అనుకుంటే, లేదా మసిల్ హైపోట్రోఫీ ఫేస్లో ఉందాం అనుకుంటే, ఆల్రెడీ కార్టిజాల్ లెవెల్స్ బాగా పెరిగిపోయి ఉంటాయి, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాడు. సో ఇక్కడ వాళ్ళకి ఒక 10 exercises 20 sets అని మనం మెన్షన్ చేస్తే 6 to 8 repetitions చొప్పున వాళ్ళు ఆ వాల్యూమ్ని కానీ ఆ ఇంటెన్సిటీని కానీ రీచ్ అవ్వలేరు. హార్డ్లీ 2 days 3 days లేదా మ్యాక్సిమం 1 week రీచ్ అవుతారు. సో దీని తర్వాత ఒక 3 exercises 4 exercises చేసిన తర్వాత అటు ఇటు దిక్కులు చూడడం మొదలు పెడతారు. ఎవరన్నా ఏంటంటే పెట్రోల్ అయిపోయింది భయ్యా, మన వల్ల కాదు, ఇక ఈరోజు జాలే సరిపెడదాం అనుకుంటారు. దీనికి కారణం ఏంటి? మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఎన్ని గంటలు పడుకుంటున్నారు, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఏదైనా ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, మీ వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ప్రీవియస్గా చెక్ చేసుకుంటే ఏదైనా ఇంజురీస్ కానీ లేదంటే జాయింట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, దీంతో పాటు మీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, మీ ఎండోరెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒక పీరియడైజేషన్ చేసి ఒక ప్లాన్ తీసుకొని చేసినవి కాదు. నాకు రియలైజ్ అయిన తర్వాత నాకు అనిపించింది, ఓకే ఇలా కాదు, ఒక బిగినర్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ హెల్త్ హిస్టరీ కానీ సో ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఒక ప్రాపర్ ట్రైనింగ్ బ్లాక్ని క్రియేట్ చేయగలిగితే 100% వాళ్ళు అనుకున్న గోల్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు అని అనుకుంది. సో నేను అనుకుని ఏం చేశానంటే, మన ఆన్లైన్ ట్రైనింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాను. సో దీనిలో ఏ టైప్ ఆఫ్ బాడీకి అయినా సరే ఎటువంటి గోల్నైనా ఈజీగా అచీవ్ చేసుకునే విధంగా క్రియేట్ చేసి, వాళ్ళు క్రియేట్ చేసే ముందు డీటెయిల్డ్గా వాళ్ళతో అట్లీస్ట్ ఒక 15 to 20 minutes కన్సల్ట్ అయ్యి, అంటే మాట్లాడి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎన్ని గంటలు పడుకుంటారు, మొత్తం డీటెయిల్డ్గా వాళ్ళ హెల్త్ హిస్టరీ అంతా తీసుకొని, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అంతా తీసుకొని, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయినా ఉంటే సప్లిమెంటేషన్ హిస్టరీ మొత్తం అంతా తీసుకొని ఒక ప్రాపర్ పీరియడైజేషన్ చేసి ఒక జస్ట్ 1 week రొటీన్, అంటే డే 1లో ఏం చేయాలి, డే 2లో ఏం చేయాలి ఏంటనేది ప్రతి ఎక్సర్సైజ్ని నేను ఎగ్జిక్యూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే దాని టెక్నిక్ ఏంటి, దాని ఫామ్ ఎలా ఉండాలి ఏంటనేది క్లియర్గా మెన్షన్ చేసి, ప్రతిరోజు చేశారా లేదా ఫాలోఅప్ చేసుకొని వీక్లీ మానిటర్ చేసుకొని ఎలా చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకొని నెక్స్ట్ వీక్కి వర్కౌట్ని డిజైన్ చేసే ఫార్మేట్ని క్రియేట్ చేశా. ఇలా ప్రతి ఇండివిజువల్కి ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ప్రోగ్రెషన్స్ కానీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కానీ నేను అప్పుడు ఈజీగా వాళ్ళు క్రియేట్ చేయగలుగుతున్నాను. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ చాలామంది మన ఆన్లైన్ ట్రైనింగ్లో వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్
అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే బేసిక్గా అందరికీ ఒక మైండ్లో ఉండేది ఏంటంటే 6 ప్యాక్ 8 ప్యాక్ ఏదో అనుకుంటారు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది కాదు. బేసిక్గా స్ట్రాంగ్గా ఫిట్గా ఉండడం. హెల్దీగా ఫిట్గా అంటే ఏంటంటే మీకు నచ్చిన ఫుడ్ని తింటూ డైలీ ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేయడం. మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అది ఆ పాజిటివ్ థింగ్స్ అవ్వచ్చు, లేదంటే కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, మసిల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, బోన్ డెన్సిటీ అవ్వచ్చు, లేదా ఎండోరెన్స్ అవ్వచ్చు, కార్డియో రెస్పిరేటరీ అవ్వచ్చు, ఏదైనా సరే ఇంప్రూవ్ చేసుకోవడం. సో దీనికోసం నేను ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో చేస్తున్నా. సో మీరు కూడా న్యూట్రిషన్ డౌట్స్ కానీ, లేదా న్యూట్రిషన్లో కన్సల్టేషన్స్ కానీ, లేదా వర్కౌట్ పీరియడైజేషన్ కానీ, ట్రైనింగ్ ప్లాన్స్ కానీ మీరు సీరియస్గా చేద్దాం అనుకున్న ఎవరైనా సరే నా వెబ్సైట్లో నా నెంబర్ ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా వెబ్సైట్ డీటెయిల్స్ అండ్ నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ గైస్. సో గైస్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. If you like this video, please share and comment and subscribe guys. Thank you.